గుడ్ మార్నింగ్. మీ వంటలకు కిచెన్లో అయితే కాశ్మీరీ ఫ్లేవర్ చికెన్ చేస్తున్నాను. ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో. ఒక 2 పెద్ద సైజు ఆనియన్లు ఇట్లా బిర్యానీకి ఫ్రై చేసుకుంటాం కదా మనం, అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా కోకోనట్, కొద్దిగా మనకు ఒక 10 నుంచి 15 బాదాంలు. చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది చికెన్. నేనైతే అప్పటిదప్పుడే ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ దంచి వేసుకుంటా. ఎప్పుడైనా నాన్ వెజ్లో ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ వేసుకోండి. అండ్ వచ్చేసి ఆల్రెడీ మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది. ఆ ఆయిల్లో నేను ఇప్పుడు ఆనియన్ వేసేసుకుంటున్నా. కర్రీ కొద్దిగా థిక్గా మంచిగా జ్యూసీగా ఉండాలంటే కొద్దిగా ఆనియన్ ఎక్కువ వేసుకోండి. అయితే బాదాము, కొబ్బరి, ఎండి కొబ్బరి ఎప్పుడైనా మంట మీద కాల్చుకోండి, ఫ్లేవర్ బాగుంటాయి. కొద్దిగా ధనియాలు, ఇది మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకోండి. కొద్దిగా కొబ్బరి, ధనియాలు, బాదాం, ఇక్కడ బాదాం కూడా వేసిన చూడండి. బాదాం ఎప్పుడైనా పొట్టు తీసి వేయండి. మంచిగా వాటర్ వేసి మంచిగా జ్యూసీ మెత్తని పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇది కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మనము ఆనియన్ ఫ్రై చేసి పట్టుకున్నాం కాబట్టి 3 మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని, ఇక్కడ మనకు ఉల్లిగడ్డ ఫ్రై అవుతుంది గ్రేవీకి. ఎప్పుడైనా చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, తొందరగా వేగుతుంది. ఓకేనా? ఇక్కడైతే నేను ఎప్పుడైనా ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డనే వాడతాను నాన్ వెజ్లకి. ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రోట్లో దంచిందైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. మంచిగా కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇది కూడా పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ నాకు ఇక్కడ ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ ఫ్రై అయిపోయాక ఆల్రెడీ నేను చికెన్లో పసుపు వేసి పెట్టుకున్నా. కొద్దిగా పసుపు వేస్తున్నా లైట్గా. కలర్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. 1 kg చికెన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎప్పుడైనా చికెన్ ఒక ½ అన్ అవర్ పెరుగులో నానబెట్టేసుకోండి. చాలా జ్యూసీగా టేస్టీగా అవుతుంది చికెన్. ఒక ½ అన్ అవర్ కాకపోతే 10 నిమిషాలు మీకు టైం ఉంటే. నేను అసలు చికెన్లో వాటర్ యాడ్ చేయను, పెరుగుతోటే మంచిగా గ్రేవీ వస్తుంది మనకు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను బాదాము, ఎండి కొబ్బరి ఫ్రై చేసి పెట్టుకుంది, మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే మనం బిర్యానీకి కావాల్సిన ఇట్లా ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్, ఇది కూడా మిక్సీలో వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం కచ్చపచ్చగా. చేసుకున్నాక అప్పుడు మసాలా ప్యూరీ చూపిస్తాను నేను మీకు. అప్పటి వరకు చికెన్ కుక్ అవుతుంది, మసాలా రెడీ చేసుకుందాం. ఇక్కడైతే చికెన్ మంచిగా ఉడికింది, కొద్దిసేపు ఉడకాల. ఇప్పుడు మా దగ్గర అయితే కొత్త కారం, ఇప్పుడు అంతటా కొత్త కారం ఉంటుంది కాబట్టి కొత్త కారము. కాశ్మీరీ చికెన్కి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కారం వేసేసిన మంచిగా కలుపుకుందాం. లవంగాలు ఒక్కటే యాడ్ చేస్తున్నా, గరం మసాలా. ఈ లవంగాలు మంచిగా దంచేసుకొని పచ్చగా చికెన్ మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా వచ్చేసి చెప్పినా కదా, కొద్దిగా బాదాము, ఎండి కొబ్బరి, బిర్యానీకి ఫ్రై చేసుకున్న ఆనియన్, ఉల్లిగడ్డ, కొద్దిగా ధనియాలు, అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. లాస్ట్కి ఒక ½ లెమన్ వేసుకోవాలి. మంచిగా కలిపేస్తా గిన్నె జరిగింది. చికెన్ గ్రేవీ చూసారా, ఇలా ఉంటుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎమ్మి కాశ్మీరీ లాల్ చికెన్. అండ్ వచ్చేసి దీనికి కరెక్ట్ 10 నుంచి 15 నిమిషాలు అయితే ఉడికిపోతుంది మంచిగా. అప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా 4-5 లవంగాలు, కొద్దిగా గరం మసాలా, ఇంకా ఏం యాడ్ చేస్తలే, సూపర్ టేస్టీగా ఉంటుంది. లాస్ట్కు దించేటప్పుడు ఒక ½ లెమన్ సరిపోతుంది మనకి. ఓకేనా? ఎమ్మి చికెన్ రెసిపీ అయితే రెడీ. కుక్ అయినాక చూపిస్తాను. చికెన్ అయితే ఉడికింది, చూద్దాము. చికెన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల నుంచి దించేసుకుందాము. చికెన్ రెడీ అయిపోతుంది మనకు. ఎప్పుడైనా గరం మసాలా వేసినాక ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి, మసాలా మంచిగా పడుతుంది. ఇలా గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. రోటీకైనా, బగారా రైస్కి, నాన్కి, అన్నిటికీ సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బాయ్. అందరు బాగుండాలని కోరుకుంటూ మీ వంటలక్క. ఏంది తిందామని చూస్తున్నా.